హైదరాబాద్ లో హైడ్రా దూకుడు కొనసాగుతోంది. రామ్నగర్ లోని మణెమ్మ కాలనీలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు చేపట్టింది హైడ్రా కమిషనర్ పరిశీలించిన ప్రాంతాల్లో ఉదయం నుంచి కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఆక్రమించిన స్థలంలో కల్లు కాంపౌండ్ నిర్వహిస్తున్నారని 2 రోజుల క్రితం హైడ్రా కమిషనర్ కు స్థానికులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన 2 రోజుల్లోనే చర్యలు చేపట్టడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. दिवाल खाली హైడ్రా దూకుడుగా వ్యవహరిస్తోంది. హైడ్రా కమిషనర్ పరిశీలించిన ప్రాంతాల్లో కూడా ఇప్పుడు కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా బఫర్ జోన్ లో ఎఫ్టీఎల్ పరిధిలో ఆక్రమించిన వాటన్నిటికీ సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, విజయచంద్రిక ఎన్ కన్వెన్షన్ కూల్చివేతల తర్వాత 5 రోజుల పాటు గ్యాప్ తీసుకున్నటువంటి హైడ్రా అక్రమ నిర్మాణాల ఉక్కుపాదం మోపుతుందని చెప్పవచ్చు. అందులో భాగంగా ఇటు రామ్నగర్ మణెమ్మ గల్లీలో ప్రస్తుతం ఏదైతే పూర్తిగా ఇటు రోడ్డును ఆక్రమించి నిర్మించినటువంటి అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తొలగిస్తున్నారు. గత 2 రోజుల క్రితమే హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఏదైతే ఈ ప్రాంతాన్ని పరిశీలించారు. సో ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలన్నింటినీ కూడా నేలమట్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం నేను రామ్నగర్ మణెమ్మ బస్తీలో ఉన్నాను. ప్రస్తుతం మనము ఏబిఎన్ స్క్రీన్ లో కూడా చూడొచ్చు. ఏదైతే రోడ్డును ఆక్రమించి నిర్మించినటువంటి ఈ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నేలమట్టం చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఇటు జేసీబీలు దాంతో పాటు ఏదైతే ఇటు భారీ యంత్రాల సహాయంతో ప్రస్తుతం అంతా కూడా ఈ కూల్చివేతల ప్రక్రియ అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు. మనము చూడొచ్చు ఈ రోడ్డును ఆక్రమించి నిర్మించినటువంటి నిర్మాణాలు, దాంతో పాటు ఇక్కడ నాలాన్ని కూడా ఆక్రమించినటువంటి నిర్మాణాలు ఇవన్నీ కూడా. సో వీటన్నిటిని కూడా ప్రస్తుతం హైడ్రా అధికారులు తొలగిస్తున్నటువంటి పరిస్థితి మనము చూస్తున్నాము. కాస్త ముందుకు వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి పూర్తిగా రోడ్డును ఆక్రమించినటువంటి ప్రాంతం ఇదంతా. సో ఇక్కడ ఏదైతే ఒక కల్లు కాంపౌండ్, దాంతో పాటు బార్ షాప్ కూడా కొనసాగుతుంది. సో మనం చూస్తున్నాం ఇది 3 ఫ్లోర్లు ఉన్నటువంటి ఈ బార్ షాప్ ని కూడా ప్రస్తుతం నేలమట్టం చేసేటటువంటి అవకాశం ఉంది. సో ఇప్పటికే పెద్ద ఎత్తున హైడ్రా అధికారులు చేరుకున్నారు. భారీగా పోలీసులను కూడా మోహరించినటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుందని చెప్పొచ్చు. మనం చూస్తున్నాం ఇక్కడ అంతా కూడా ఏదైతే బార్ షాప్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మనము చూడొచ్చు ఏదైతే మొత్తం వైన్ షాప్. సో వీటన్నిటిని కూడా కాసేపట్లోనే అధికారులు నేలమట్టం చేయనున్నారు. సో ఇప్పటికే వీటన్నిటిని కూడా ఇక్కడ ఉన్నటువంటి వాటన్నిటిని కూడా తొలగించాలంటూ కూడా ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. మరోవైపు మనము ఒకసారి బయటికి వెళ్ళి కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఏదైతే రోడ్డును ఆక్రమించి ఏదైతే ఈ నిర్మాణాలు చేసినటువంటి నేపథ్యంలో హైడ్రాకు ఫిర్యాదులు వచ్చాయి. సో ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ గత 2 రోజుల క్రితము ఇక్కడ పరిస్థితిని పరిశీలించారు. సో దాని తర్వాత ప్రస్తుతం ఏదైతే తెల్లవారుజాము నుంచి హైడ్రా యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టింది. సో అందులో భాగంగానే ప్రస్తుతం మనం చూస్తున్నాము జేసీబీల సహాయంతో భారీ యంత్రాల సహాయంతో పూర్తిగా కూల్చివేతలు చేస్తున్నాం. మనం చూస్తున్నటువంటి ఈ 3 ఫ్లోర్ల బిల్డింగ్ ఏదైతే ఉందో, సో ఇది బార్ షాప్ ఇక్కడ కొనసాగుతుంది. సో దీని అన్నింటినీ కూడా హైడ్రా అధికారులు నేలమట్టం చేయనున్నారు. ఇప్పటికే భారీగా ఇక్కడ హైడ్రా సిబ్బంది కూడా చేరుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఉన్నటువంటి స్థానికులు కూడా ఒకంత అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి నేపథ్యంలో ఉన్నటువంటి స్థానికులు కూడా ఉన్నారు. సో వారు కూడా ఏదైతే ఈ కూల్చివేతలు అడ్డుకున్నటువంటి పరిస్థితి. అంటే ఆయన ఓల్డ్ పీస్ఫుల్ ప్రాపర్టీ అయినది, కానీ ఇందులో డ్రైనేజ్ లేదు, ఏం లేదని కూడా క్లియర్. మణెమ్మ గల్లీ నుంచి విఎస్టీకి వెళ్ళేటువంటి రోడ్డులో మీరు బిల్డింగ్ నిర్మించడం అక్రమమా కాదా అనేది స్థానికులు అడుగుతున్న ప్రశ్న. ఇది 100% రిజిస్ట్రేషన్ ల్యాండ్ అండి. ఇది అంటే దీంట్లో ఇక్కడ ఎలాంటి ఎంక్రోచ్మెంట్ ఏం లేదు. పీస్ఫుల్ గా రిజిస్ట్రేషన్ గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేసుకొని కొనుక్కున్నాం. మనం చూడొచ్చు ఏదైతే ఇక్కడ స్థానికులు అయితే ఒకంత కూల్చివేతలను అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో తమకు పూర్తిగా పత్రాలు ఉన్నాయి. సో తాము ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడ ఉంటున్నాము, తాము రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నామని చెప్తున్నారు. బట్ ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ లెక్కల ప్రకారం అయితే పూర్తిగా ఇదంతా కూడా అక్రమ కట్టమని ఏదైతే హైడ్రా అధికారులు గుర్తించినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున మనము చూస్తున్నాము ఇక్కడ భారీగా పోలీసులను కూడా మోహరించినటువంటి పరిస్థితి. సో హైడ్రా గత 5 రోజుల నుంచి కాస్త గ్యాప్ తీసుకుంది. ముఖ్యంగా ఏదైతే చెరువుల పరిరక్షణ, దాంతో పాటు ఇటు ప్రభుత్వ ఆస్తులు, రోడ్లు, నాలాల కబ్జాలకు పాల్పడితే మాత్రం తప్పకుండా కఠిన చర్యలు ఉంటాయంటూ చెప్తున్నటువంటి హైడ్రా కమిషనర్ ఒక్కసారిగా ఏదైతే ఇటు రామ్నగర్ లో ఉన్నటువంటి మణెమ్మ బస్తీలో వచ్చినటువంటి ఫిర్యాదులను స్వీకరించారు. సో గత 2 రోజుల క్రితం ఆయన ఈ ప్రాంతాలంతా కూడా పరిశీలించారు. సో ఇక్కడ ఉన్నటువంటి నాలాలు, పక్కన ఉన్నటువంటి చెరువులను కూడా ఆయన పూర్తిగా తనిఖీ చేశారు. స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. సో
ఫైనల్ గా అయితే ఇది పూర్తిగా అక్రమ నిర్మాణం అని తెలిసినటువంటి అధికారులు కాసేపట్లో దీన్ని పూర్తిగా నేలమట్టం చేసేటటువంటి అవకాశం మనం చూస్తున్నాం. 3 ఫ్లోర్లలో ఉన్నటువంటి బిల్డింగ్ ఇది. సో ఇందులో ప్రస్తుతం వైష్ణవి బార్ అండ్ రెస్టారెంట్ ఇందులో కొనసాగుతుంది. సో వెనకాల కళ్ళు కాంపౌండ్ కూడా ఉంది. దాంతోపాటు కొన్ని షట్టర్లు వేసేసి నిర్మాణాలు కూడా చేశారు. సో వీటన్నిటిని కూడా ఇప్పటికే అధికారులు తొలగించారు. సో దీనిని కూడా ఏదైతే మనం చూస్తున్నట్టు ఈ బిల్డింగ్ ఏదైతుందో 3 ఫ్లోర్లలో ఉన్నటువంటి ఈ బిల్డింగ్ ని కూడా పూర్తిగా నేలమట్టం చేయనున్నారు. సో ఇప్పటికి ఇక్కడ జేసీబీలు కూడా చేరుకున్నాయి. భారీ బుల్డోజర్లు ప్రస్తుతం అయితే ఇటు రామ్నగర్ వైపు అయితే దూసుకొని వస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఉన్నటువంటి స్థానికులు అడ్డుకుంటున్నటువంటి నేపథ్యంలో వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. సో ఎవరిని కూడా ఈ పరిసర ప్రాంతాల్లో రానియకుండా పూర్తిగా భారీగా పోలీసు బందోబస్తు మధ్య ఏదైతే కూల్చివేతలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం మనము చూస్తున్నాము ఏదైతే ఇక్కడ మెటీరియల్ అంతా కూడా ఏదైతే ఉందో వీటిని తొలగిస్తున్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం మనం చూద్దాము. బిల్డింగ్ ఓనర్ కూడా ఇక్కడికి చేరుకున్నారు. బిల్డింగ్ ఓనర్ కూడా చెప్పండి, ఇది అక్రమ నిర్మాణం అని హైడ్రా అంటుంది. సో మీకు ఏమైనా నోటీసులు ఇచ్చారు? అసలు నోటీసులు లేదు. హైడ్రా అక్రమ నిర్మాణం అనేది సమస్యనే ఉండదండి. హైడ్రా ఎవరండి అక్రమ నిర్మాణం అనేది? అదే ఒక గవర్నమెంట్ మాకు రిజిస్ట్రేషన్ ఇచ్చింది, ఒక పర్మనెంట్ ఆర్డర్ ఇచ్చింది. అన్ని ఆర్డర్ ఇచ్చడానికి హైడ్రా చెప్పడానికి ఏముంటుందండి? ఇక్కడ ఏమన్నా రివర్ ఉందా? ఏమన్నా ఇది ఒక బఫర్ జోన్ కాదు, ఇది ఒక ఫుల్ ట్యాంక్ లెవెల్ కాదు. ఇది జస్ట్ ఒక డ్రైనేజ్, ఒక 4 ఇంచ్ పైప్ డ్రైనేజ్ కోసం ఒక బిల్డింగ్ కూడా కొడతారండి. 485 స్క్వేర్ యార్డ్స్ బిల్డింగ్ కూడా కొడతారా? 4 ఇంచ్ పైప్ డ్రైనేజ్ అండి ఇది. ఇక్కడ చెరువు ఉందా? ఏముంది ఇక్కడ? ఇక్కడ ఫ్లోయింగ్ వాటర్ లేదు, డ్రైనేజ్ లేదు, ఏం లేదు. ఒక 20 years నుంచి ఎక్కడ వాటర్ లేదు. ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు మీరు? రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేస్తారు? 60 సంవత్సరాల నుంచి ప్రాపర్టీ మాదే. 60 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాము. 20 years నుంచి బిల్డింగ్ ఎరెక్ట్ అయి ఉంది ఇక్కడ. 20 years నుంచి ఇక్కడే పీస్ఫుల్ గా మేము ఎంజాయ్ చేస్తున్నాము. ఇప్పుడు హైడ్రా వచ్చేసి ఇబ్బంది పెడుతుంది ఒక పూర్ ఫ్యామిలీ. అంటే కమిషనర్, హైడ్రా కమిషనర్ మీరు కలిసారా? మరి మీ ప్రాంతాల్లో వచ్చి మొన్న తనిఖీ చేశారు, చూసారు, ఇది అంతా కలిసారా కమిషనర్ గారు? కమిషనర్ గారికి కంప్లైంట్ వెనకాల ఉన్న గల్లీ కాలనీ వాళ్ళు ఇచ్చారు. వాళ్ళతోటే మాట్లాడి ఎక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మేమేమనుకున్నామంటే, సో మాకు నోటీస్ వస్తే మేము రెస్పాన్స్ అవుదాం అనుకున్నాం. కానీ డైరెక్ట్గా అటాకే అయిపోయింది. ఇది ఒక వార్లాగా వచ్చేసి ఇదంతా కూలగొట్టేస్తున్నారు. ఎన్ని ఫ్లోర్ ఉందండి మొత్తం? ఇది టోటల్ 3 floors పర్మిషన్. ఇది దీనికి ట్యాక్స్ కూడా కడుతున్నాము. గవర్నమెంట్ ట్యాక్స్ కూడా పే చేస్తున్నాము. యాన్యువల్లీ పే చేస్తున్నాము. ఎలాంటి అంటే ఒక గుడ్ సిటిజన్ లాగా ఎవ్రీథింగ్ మేము దీనికి బైండ్ అయిపోయి చేస్తున్నాము. అంటే ఇది రోడ్ అని చెప్తున్నారు. ఇది రోడ్ అని మీకు అసలు తెలుసా మీరు కొన్నప్పుడు? మరి అరే మేము 60 years నుంచి ఉంటాము. ఎప్పుడు లేని రోడ్డు ఇప్పుడు 60 years నుంచి ఎవరు ట్రావెల్ చేయండి. ఇప్పుడు సడన్ గా రోడ్ అయిపోయింది హైదరాబాద్కు. మనం చూస్తున్నాము ఎలాంటి సమాచారం లేకుండానే మొత్తం నేలమట్టం చేస్తున్నారంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ యజమాని చెప్తున్నారు. మనం చూస్తున్నాం భారీగా పోలీసులు మోహరించారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు, ఇక్కడ బిల్డింగ్ యజమానులు కూడా పూర్తిగా దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో వీరందరినీ కూడా పోలీసులు అయితే అదుపులోకి తీసుకుంటున్నటువంటి పరిస్థితి. భారీగా హైడ్రా ఇక్కడ మోహరించినటువంటి పరిస్థితి. కాసేపట్లోనే హైడ్రా ఈ బిల్డింగ్ అంతా కూడా నేలమట్టం చేసేటటువంటి అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్నాము ఏదైతే స్క్రీన్ లో బిల్డింగ్ యజమానులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరుగుతుంది. ప్రస్తుతం ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి వారిని అందరినీ కూడా ప్రస్తుతం పోలీసులు, హైడ్రా అధికారులు అయితే ఖాళీ చేస్తున్నారు. కాసేపట్లోనే హైడ్రా ఈ బిల్డింగ్ అంతా కూడా నేలమట్టం చేయనుంది. సో ఏదైతే రోడ్డు ఆక్రమించి నిర్మించినటువంటి నిర్మాణం ఇదంతా కూడా సో వైష్ణవి బార్ అండ్ రెస్టారెంట్ కొనసాగుతుంది. దీని పక్కన ఏదైతే కొన్ని ఇళ్లను కూడా రెంట్లకు ఇచ్చారు. సో వీటన్నిటిని కూడా ఎలాంటి ఏదైతే పూర్తిగా రోడ్డు మీద చేశారు. సో ఎవరైతే దీనికి నిర్మాణానికి అనుమతిని ఇచ్చిన వారి మీద కూడా ఇటు హైడ్రా చర్యలు తీసుకున్నటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాము పోలీసులు వీళ్ళందరినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా ఖాళీ చేయించి ఇక్కడ నుంచి పంపించే ప్రయత్నం చేస్తుంది. భారీగా పోలీసులు అయితే ఇక్కడ మోహరించినటువంటి దృశ్యాలు కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనము చూడొచ్చు ఇటు చెరువుల్లో ఉన్నటువంటి FPL బఫర్ జోన్లలో నిర్మాణాలు మాత్రమే కాదు, రోడ్లను ఆక్రమించి నాలాల మీద నిర్మాణాలు చేసినా కూడా పూర్తిగా కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా ఇక్కడ పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. చెప్పండి, మీకు చెప్పారా కూల్చివేస్తామని? సార్ మా కోర్టు నుంచి స్టే ఆర్డర్, పర్మనెంట్ స్టే ఆర్డర్ వచ్చినా కానీ వాళ్ళు ఆగుతలేరు. నిన్ననేమో ముగ్గు పోసి 48 గంటలు టైం ఇస్తా అని చెప్పి మన టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ చెప్పింది మాకు. నిన్న సామాన్లు ఖాళీ చేసుకున్నారా మీరు? మొత్తం అలానే ఉన్నారు సార్. సామాన్ మొత్తం సామాన్లు మొత్తం పైన అలానే ఉన్నాయి లోపల, ఆ వెనకాల దాంట్లో మొత్తము నాకు లీగల్ గా ఉన్నాయి సార్ నాది. పూర్తిగా మనము చూడొచ్చు ఏదైతే మనం సామాన్లు కూడా ఖాళీ చేసుకునే టైం కూడా లేదు. సో మొత్తానికి అయితే బిల్డింగ్ ని ఏదైతే కూల్చివేయడం మీద మాత్రం ఇంత ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే ఇక్కడ ఆందోళన దిగారు. సో ఇక్కడ ఉన్నటువంటి వారిని అయితే ప్రస్తుతం పోలీసులందరినీ కూడా అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి. భారీ బుల్డోజర్లను ప్రస్తుతం తీసుకొచ్చారు. మనం చూస్తున్నాం ఏదైతే ఈ భారీ భవనం ఏదైతే ఉందో వీటన్నింటినీ కూడా కాసేపట్లోనే పూర్తిగా నేలమట్టం చేయనున్నారు హైడ్రా అధికారులు. ప్రస్తుతం చూస్తున్నాము హైడ్రా దూకుడుగా కొనసాగుతుంది. ఇటు చెరువుల్లో FPL కానివ్వండి బఫర్ జోన్ల నిర్మాణాలతో పాటు ఇటు రోడ్ల మీద నాలా
స్థలాల మీద నిర్మాణాలు చేస్తే మాత్రం ఈ విధంగా కఠిన చర్యలు తప్పవంటున్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. అందులో భాగంగానే ఆయన గత 2 రోజుల క్రితం ఏదైతే ఈ ప్రాంతానంతా కూడా పరిశీలించారు. సో పరిశీలించిన తర్వాత ఇక్కడ వివరాలన్నీ సేకరించి సో ప్రస్తుతము ఏదైతే హైడ్రా యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టింది. పూర్తిగా హైడ్రా అధికారులు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి, భారీగా పోలీసు బందోబస్తు మధ్య ఇటు రామ్ నగర్ లో ప్రస్తుతం కూల్చివేతలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు.